మసాలాస్ యాడ్ చేసుకుందాం. ఇందులో నేను ఆల్రెడీ కొద్దిగా పసుపు అయితే యాడ్ చేశానండి, అది మిస్ అయ్యింది. ఇందులోనే కొద్దిగా పసుపు, తగినంత కారం, 2 స్పూన్ల కొరియాండర్ పౌడర్, క్యుమిన్ పౌడర్ 1 స్పూను, అలాగే 1/2 స్పూన్ గరం మసాలా, ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకొని బాగా కలుపుకొని కొద్దిసేపు బాగా ఉడికించాలండి. బ్రోకలీ మనం ఎక్కువసేపు ఉడికించకూడదు, ఉడికించడం వల్ల మనకి దాంట్లో ఉండే న్యూట్రిషన్స్ వాల్యూస్ అన్నీ పోతాయి కాబట్టి. సో మొత్తం కర్రీ అంతా బాగా ఉడికిన తర్వాత లాస్ట్ ఒక 5 మినిట్స్లో మనము ఆల్రెడీ ఉడకబెట్టుకున్నటువంటి బ్రోకలీ వేసేయాలి. ఎందుకు ఇలా ఉడకబెట్టుకున్నానంటే, సో దాంట్లో మనకి ఒక డిఫరెంట్ స్మెల్ అనేది వస్తుంది కదండి, అది పోవాలని. సో అందువల్ల ఉడకపెట్టుకున్నాను. ఇందులోనే వాటర్, అలాగే 2 స్పూన్ల కర్డ్ యాడ్ చేసుకున్నానండి. కర్డ్ యాడ్ చేసుకొని బాగా ఉడకనిచ్చిన